హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట. అంటే శ్రావణ మాసం తొలి శుక్రవారం మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంకా ఫ్రైడే అంటే ఎప్పుడైనా సరే నార్మల్గానే ఫ్రైడే వస్తే మనం చాలా నీట్గా ఊడ్చేసి ఇంకా బయట కడిగేసి మంచి మంచి ముగ్గులు వేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటాం కదండి. సో అందులోనూ ఈరోజైతే శ్రావణ మాసం తొలి శుక్రవారం ఇంకా పండగ వచ్చేసి నాగుల పంచమి అనమాట. సో ఇన్ని రకాలుగా ఒకటేసారి కలిసి వచ్చిందండి. సో ఇంకా అందుకే నేనైతే బయట మంచిగా కడిగేసుకుందాం అనేసి సో లోపల ఉన్న బండల దగ్గర నుంచి అయితే కడగడం అయితే స్టార్ట్ చేశానండి. సో మొన్న అమావాస్య రోజు కడిగాను కదండి, ఇంకా ఈ రోజు కడుగుతున్నాను అనమాట. సో లోపల బండలు ఎందుకు కడుగుతానంటే నేనైతే స్పెషల్ డే అంటే ఏదైనా పండగలు వస్తే కానీ లేకపోతే పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఉన్నప్పుడే నేనైతే డైలీ రెండు వైపుల బండలు కడిగేసుకొని బయట వాకిల్లో అయితే వాటర్ చల్లేసుకుంటానండి. ఇంకా డైలీ లోపల కడగడం ఎందుకు, మొత్తం పచ్చిగా అయిపోతుంది, చల్లగా ఉంటుంది, బండలు తొందరగా పాడైపోతాయి అనేసి నేనైతే రెగ్యులర్గా అయితే లోపలైతే కడిగేసుకోను అనమాట. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ రోజు ఉన్నప్పుడు ఇలా స్పెషల్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ అలా మంగళవారం కానీ ఉన్నప్పుడు మాత్రమే నేను కడుగుతూ ఉంటానండి. ఇంకా ఈరోజు అయితే మొత్తం లోపల నుంచే కడిగేస్తున్నాను అనమాట. సో ఇంకా మోటార్ అయితే ఆన్ చేసేసానండి, ఎందుకంటే చెట్లకు వాటర్ కూడా పట్టలేదన్నమాట. సో 2-3 డేస్ నుంచి వాటర్ అయితే లేదండి. ఇంకా డైలీ నైట్ అయితే వర్షం పడుతుంది. ఇంకా కొన్ని చెట్లకైతే వాటర్ వస్తున్నాయి, ఇంకొన్ని చెట్లకైతే ఇంకా వాటర్ లేవన్నమాట. సో అన్ని చెట్లకు మంచిగా వాటర్ వేసేసి మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా కడిగేసానండి. ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట. సో ఫ్రైడే వచ్చిందంటే నిండా ముగ్గు కనిపించాలన్నట్టు ఉంటుందండి. సో ఇంకా నేనైతే ముగ్గు పిండి లేదు కాబట్టి చాక్ పీస్తోనే ఇంకా మంచిగా నీట్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా వంట చేసేస్తే మళ్ళీ మనము ఇంకా పూజ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నేను అభి కోసము రీతు కోసం అయితే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు వచ్చేసి నేనైతే టిఫిన్ ఏం చేయట్లేదనమాట, ఎందుకంటే కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు అయితే నేను టిఫిన్ అలాంటిది ఏం పెట్టుకోనండి, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది కదా, అటు పిల్లల్ని పంపించలేము ఇటు తొందరగా పూజ చేసుకోలేము కాబట్టి ఇంకా ఏదో ఒక స్కిప్ చేసేసుకోవడం అయితే ఉంటుంది అనమాట. సో అందుకే నేనైతే టిఫిన్ అయితే స్కిప్ చేసేసానండి. ఇంకా డైరెక్ట్గా నేనైతే అన్నం కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. సో అన్నం అయితే ఆల్రెడీ పెట్టేశానండి. ఇంకా అన్నం అయితే అయిపోవచ్చిందనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే గోరు చిక్కుడుకాయ అయితే చేస్తున్నాను అనమాట. సో చిక్కుడుకాయ అయితే ఆల్రెడీ ఒలిచి పెట్టిందే ఉందండి. ఇంకా మా అత్తమ్మ అయితే నిన్న మధ్యాహ్నం పూటనే ఇంకా గోరు చిక్కుడుకాయ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టేసింది అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా నేనైతే ఇప్పుడు చేసేస్తున్నానండి. కర్రీ అయితే తొందరగా అయిపోతుంది కదా కుక్కర్లో అనేసి ఒక సైడ్ అన్నము ఒక సైడ్ కర్రీ అయితే పెట్టేశానమాట. ఇంకా మా పిల్లలైతే అసలు ఈరోజు నాగుల పంచమి కదండి, సో ఎక్కడ స్కూల్ ఉందో లేకపోతే వాళ్ళకి హాలిడే ఇచ్చారో అనేసి ఫుల్గా నాకైతే 2-3 సార్లు అయితే అడిగారండి పిల్లలైతే. ఇంకా నార్మల్గా నాగుల పంచమికి అయితే ఎప్పుడు హాలిడేస్ అయితే ఉండదు కదండి. ఇంకా నేనైతే మా పిల్లలకి చెప్పాను, అయినా సరే వాళ్ళు ఏమో స్కూల్ తరపు నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందేమో చూద్దాము అనేసి మా రీతు అయితే ఫోన్ పట్టుకొని చూస్తుందన్నమాట. సో అభికి ఏమైనా వచ్చిందా లేకపోతే నా స్కూల్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనేసి ఇద్దరు ఫోన్ అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నాకైతే పక్కన తీసుకొచ్చి ఇంకా నాకైతే చూపిస్తున్నారండి ఫోన్లో, మమ్మీ చూడు మెసేజ్ ఏమైనా వచ్చిందా, మాకు ఈరోజు హాలిడే కదా అన్నట్టు వాళ్ళైతే అంటున్నారనమాట. సో ఈరోజు హాలిడే ఏమి ఉండదు, కావాలంటే నీకు పూజ దగ్గర అంటే పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత నీకు స్కూల్కి పంపిస్తానులే అనేసి నేనైతే రీతునైతే చెప్పానండి. ఇంకా అభికైతే పంపించేస్తానమాట. సో మార్నింగ్ తొందరగా వెళ్తాడు కాబట్టి అభినైతే తొందరగా రెడీ చేపించేసి ఇంకా వాడినైతే బాక్సెస్ ఇచ్చేసి పంపించేశానండి. ఇంకా రీతునైతే ఉంచేసుకున్నానమాట. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపిద్దాంలే అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయినందుకే మా రీతు అయితే అసలు స్కూల్కే వెళ్ళలేదండి. నాకు టీచర్స్ బాగా తిడతారు, ఇంకా ఒక క్లాస్ అంతా మొత్తం మిస్ అయిపోయింది, ఇప్పుడు వస్తావా అనేసి నాకు తిడతారు, నేనేం వెళ్ళను పనిష్మెంట్ ఇస్తారు అనేసి ఫుల్గా ఏడ్చిందండి తనైతే. ఒక్క 10 మినిట్స్ లేట్ అయినందుకే ఇంకా ఏడ్చిందనమాట.
ఇంకా ఫ్రైడే రోజు ఆడపిల్లని ఎందుకు ఏడిపించడం అనేసి ఇంకా పోతే పోనీ ఒక రోజు అనేసి నేనైతే ఇంకా రీతునైతే పంపించలేదండి, ఇంకా ఉండిపోయిందనమాట. ఇంకా నేనైతే వంట చేసేసి అభినైతే పంపించేశానండి. ఆ తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్చేసానమాట. ఊడ్చిన తర్వాత ఇంకా మా వారైతే మాప్ పెట్టేశారండి. ఇంకా తను ఆ పని చేసేంత లోపు నేనైతే నిన్నటి బట్టలు ఉంటే అవన్నీ పిండేసి ఇంకా మంచిగా తలస్నానం చేసేసుకొని మంచిగా పువ్వులు అయితే మా చెట్టు పువ్వులేనండి, నందివర్ధన పువ్వులు అలానే గులాబీ చెట్టు పువ్వులు అన్నీ తీసుకొచ్చి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా పూజ చేసేసుకొని ధూపం అయితే పెట్టేశానమాట. ఆ తర్వాత ఇంకా మేమైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ పుట్ట వచ్చేసి మా ఇంటికి బ్యాక్ సైడే ఉంటుంది అనమాట, చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంకా వచ్చేసి ఇంకా మేమైతే పూజ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ మేము రాకముందుకే ఆల్రెడీ అందరు పూజ చేసేసుకుని అయితే వచ్చారండి. సో మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళైతే తొందరగా వచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నారనమాట. ఇంకా నేను కూడా వచ్చేసి ఇక్కడైతే పసుపు కుంకుమలు వేసేసి అలానే మేమైతే జొన్న పేలాలు చక్కెర అయితే తీసుకొచ్చామండి. ఇంకా నైవేద్యం పెట్టేసి నెయ్యి దీపాలు రెండైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకా నెయ్యి దీపం అయితే పెట్టేశానమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మేము ప్రతి సంవత్సరం నాగుల పంచమికి అయితే మాకు పుట్టలో పాలు వేయడం అయితే ఆనవాయితీ లేదనమాట. సో అమ్మ వాళ్ళ సైడ్ ఉన్నప్పుడైతే మాకు ఆనవాయితీ ఉందండి. మేము పెళ్లి కాకముందు అయితే మంచిగా కొత్త బట్టలు వేసుకొని పుట్టకు పాలు వేసి వద్దామనేసి ఫుల్ హ్యాపీగా వెళ్ళి మేమైతే పాలు పోసేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత ఇక్కడ మా అత్తగారింట్లో అయితే ఈ ఆనవాయితీ అయితే లేదండి. ఇంకా అది పెద్దల నుంచి వస్తుంది కదా ఆనవాయితీ, మనం ఎందుకు కాదనాలి అనేసి మేమైతే పాలు ఒక్కటి పొయ్యం, కానీ ఇంకా రోజు పూజ ఎలా చేసుకుంటామో ప్రతి సంవత్సరం అలా పూజ అయితే చేసేసుకుంటామండి. సో నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి ఇంకా పువ్వులు మంచిగా ప్రసాదం పెట్టేసి ధూపం ఇచ్చేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసానమాట. ఇంకా నేను మా వారు రీతు అందరం కలిసి ఈ పూజ చేసేసుకొని వెళ్ళిపోయామండి. ఇంకా చాలామంది అయితే వచ్చి ఇలా పూజ చేస్తూ ఉన్నారనమాట. సో మేము కూడా మంచిగా పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఎప్పుడైనా సరే పుట్ట దగ్గరకు వచ్చి పూజ చేయాలంటే నాకు చాలా భయం వేస్తుందండి, ఎక్కడ పాములు కనిపిస్తాయో అనేసి ఫుల్ భయపడతాను అనమాట. ఇంకా చాలామంది వస్తున్నారు కదా అనేసి ధైర్యంగా వచ్చి పూజ అయితే చేసేసుకున్నానండి. మొత్తానికి పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం.